నమస్కారం డాక్టర్ ఉషారాణి గారు. నమస్కారం అండి. ఈ నెల సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. అందువల్ల దాని గురించి కొద్దిగా మన ప్రేక్షకులకి చెప్దామని ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. క్యాన్సర్ సర్విక్స్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటండి? తప్పకుండా. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ అన్నమాట. ఆ, క్యాన్సర్ అంటే అది అన్కంట్రోల్డ్ గా పెరిగిపోతుంది. కణాలు పెరిగిపోవటం అనేది క్యాన్సర్ అంటారు. సో ఈ ఇప్పుడు క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎంత కామన్ అది మన మన ఇండియాలో? దేశంలో ఇది చాలా ఆ, ఎక్కువ శాతం మహిళలలో అంటే ఇది కామన్ గా మహిళలలో చూసే రెండవ క్యాన్సర్ అన్నమాట. అంటే 25% క్యాన్సర్స్, గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్స్ ఈ మహిళలలో, ముఖ్యంగా మధ్య వయసు స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీనివల్ల దీనికి కారణం ఏంటండి? ముఖ్యమైన క్యాన్సర్. కారణము దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ వలన వస్తుందన్నమాట. ఈ అంటే ఈ వైరల్ వైరస్ ఇన్ఫెక్షన్ చాలా రోజులు అలా ఉండి ఉండి ఆ, మెల్లగా క్యాన్సర్ లోకి మారుతుంది. అది ఓకేనా? ఈ వైరస్ మామూలుగా ఈ ఈ లైంగిక సంపర్కం నుంచి మొదలవుతది. ఉమ్. కాకపోతే ఇది చాలా మందిలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళలోనూ వచ్చేటువంటి వైరస్ అన్నమాట. కాకపోతే 90% ఆ, ఇన్- ఆడవాళ్లలో ఈ వైరస్ దానికి అంతటిగానే క్లియర్ అయిపోయేసి శరీరంలో నుంచి మన బాడీనే వెళ్ళిపోతుంది, ఫైట్ చేసి పోతుంది అనమాట. పోతుంది. కాకపోతే కొద్ది మందిలో మాత్రం అది అలా పోకుండా, అంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన ఇది క్రానిక్ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ లాగా ఉండి ఆ, అది దీర్ఘకాలంగా అయినాక అది క్యాన్సర్ గా పోగలిగే మారుతుంది. అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఇది పూర్తి క్యాన్సర్ గా మారే ముందర కొన్ని ప్రీ క్యాన్సరస్ చేంజెస్ అలా ఉంటాయి కదా. ఉంటాయి. ఆ టైంలో చూసినా వాళ్ళు వాళ్ళకి గుర్తించగలగచ్చు. ప్రోగ్నోసిస్ అంటే బానే ఉంటుంది కదా అప్పటికి చూసినా. అవును. ఉమ్. అదే ఈ క్యాన్సర్ ని తొలి దశలో గుర్తించగలిగితే దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు, లేదా పూర్తిగా కూడా నివారించవచ్చు. ఎలా అంటే వ్యాక్సినేషన్ అనే ప్రక్రియ ద్వారా పూర్తిగా నివారించుకోవచ్చు. అదే వైరస్ కాబట్టి మన పోలియో వ్యాక్సిన్ లాగా దీనికి కూడా వ్యాక్సిన్ ఉందంటున్నారు కదా. అవును. అది ఏ వయస్సులో ఇవ్వాలి? చాలా మటుకు నేను ఇక్కడ ఆడవాళ్ళకి చాలా మందికి ప్రశ్నించినప్పుడు తెలియదు దాని విషయం. ఆమ్, అందువల్ల అడుగుతున్నాను. అవును. ఈ వ్యాక్సిన్ అంటే టీకా, క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ టీకా అనేది ఇప్పుడు మనకు మార్కెట్లో ఫ్రీగానే దొరుకుతా ఉంది. ఆ, అది జనరల్ గా ఈ లైంగిక సంపర్కం స్టార్ట్ చేయక ముందు ఇస్తే అది కరెక్ట్ గా బాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే 9 నుంచి 15 వయసు పిల్లలకైతే ప్రధానంగా వారి మీద కేంద్రీకరించి ఇస్తే దీని ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అలా కాని పక్షంలో 26 సంవత్సరాల వరకు కూడాను తీసుకోవచ్చు. కాకపోతే తొందర చిన్న వయసులో తీసుకుంటే ఆ వ్యాధి నిరోధక శక్తి బాగా ఉత్పన్నం అవుతుంది. తర్వాత వాళ్ళలో ఈ వైరస్ క్రిమి ఏ, ఏ, లోపలికి శరీరంలోకి ప్రవేశించకుండా కూడాను వీలయ్యే మార్గాలు ఎక్కువగాను ఉంటాయి అన్నమాట. సో ఎన్ని డోసులు ఇవ్వాలండి ఇది ఈ చిన్నప్పుడు? ముఖ్యంగా 2 డోసులు ప్రస్తుతము ఉన్న రీసెర్చ్ బేస్ చేసుకుంటే 2 డోసులతోటి పూర్తిగా నివారించవచ్చు. అంటే 6 నెలల వ్యవధితో తీసుకోవాల్సిన 2 డోసులు ఒక డోస్ చేతికి తర్వాత 6 నెలలు అయ్యాక ఇంకొక డోస్ ఇవ్వాలి. రెండో డోసు. దాంతో చాలా మటుకు ఇది ప్రివెంట్ అయిపోతుంది. అవును. ఈవెన్ ఒక్క డోసు తీసుకున్న వారిలో కూడాను కొంతమంది మర్చిపోయో దాన్ని నెక్స్ట్ ఫాలో అప్. డోసు ఫాలో అప్ రాలేకపోయినా కూడాను వారిలో కూడాను చాలా ఉపయోగకరంగానే కనిపిస్తా ఉందన్నమాట. సో ఆ, అందువల్ల ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ వ్యాక్సిన్. ఇప్పుడు ఎలిజిబుల్ అమ్మాయిల్లో ఆ, ఎంత పర్సంటేజ్ మీరు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు? మన దేశంలో ఇది చాలా తక్కువ మందే తీసుకున్నారు. మొత్తం చూసుకుంటే 1% కూడాను కంప్లీట్ గా వ్యాక్సిన్ కి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు అనమాట. సో ఉమ్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే
దీని యొక్క అవగాహన లేకపోవటం, దీని గురించి వ్యాక్సిన్ గురించి అవగాహన లేకపోవటము, తర్వాత రెండోది అందుబాటులో లేకపోవటము. అందుబాటు అంటే ఖరీదు కూడాను, ఉమ్. కొనుక్కునే సామర్థ్యత లేని వాళ్ళు కూడాను. ప్రస్తుతానికి ఎవరికి వాళ్ళే కొనుక్కోవాలి గవర్నమెంట్ వాళ్ళు అవును. కదా. ఓకే. అవును. అందువల్ల ఖరీదు కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ ఇవే కాకుండాను కొంతమందిలో భయాలు ఉన్నాయి, అపోహలు భయాల వలన ఈ వ్యాక్సిన్ వల్ల, టీకా వలన ఏమన్నా దుష్ప్రయో దుష్ప్రయో సైడ్ ఇలాంటివి ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోననే భయంతో కూడాను చాలా మంది ముందుకు రావట్లేదు తీసుకోవటానికి. కానీ సో దానికి ఏమీ బేసిస్ లేదు, ఎందుకంటే లేదు. అన్ని ఇప్పుడు స్టడీస్లో ప్రస్తుతం ఏమి ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలుగా ఇంటెన్సివ్ రీసెర్చ్ వేలకు జరుగుతా వేల ఉంది. మంది తీసుకున్నారు కదా. మిలియన్స్ మంది తీసుకొని వేరే దేశాల్లో 110 దేశాల్లో ఈ వ్యాక్సిన్ రెగ్యులర్ గా కూడా తీసుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ నేషనల్ జాతీయ ప్రోగ్రామ్స్ లో సైడ్ కూడాను. ఎఫెక్ట్స్ అంతా భయపడాల్సిందంటే ఏముంటుంది, ఇంజెక్షన్ ఇక్కడ ఇస్తారు కదా. ఆ, ఆ, ఆ సైట్లో అంటే మీరు చెప్పండి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అదే, ఉంటాయి. అంటే మెయిన్ గా సైడ్ ఎఫెక్ట్ అంటే లైక్ ఏదైనా ఇంజెక్షన్ ఇంజెక్షన్ లాగానే. తీసుకున్నప్పుడు వచ్చే పెయిన్, కొద్దిగా తేలికపాటి జ్వరము, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అవి ఉన్నాయి అంటే అవి వ్యాక్సిన్ పనిచేస్తుంది అనే దానికి బాడీ నిదర్శనం. రియాక్ట్ అవుతుందని. బాడీ రియాక్ట్ అవుతుంది, అంతేగాని అదేదో వ్యాక్సిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అని భయపడాల్సింది లేదు. అంటే ఇవన్నీ అమ్మాయిలు కాబట్టి, పెళ్లి కాని అమ్మాయిలు కాబట్టి తల్లిదండ్రులు కాస్త భయం ఉండొచ్చు, ఏదో అవును, లాంగ్ టర్మ్ ఇదేదో ఆడవాళ్ళకి ఇచ్చేది కదా అని భయపడొచ్చు. భయపడొచ్చు. దానివల్ల అదే, అలాంటి భయాలు ఏమీ అలాంటివి కూడా ఏమీ దొరక ఇప్పటిదాకా అందుబాటులోకి అవసరం ఏమి లేదు అలాంటి రాలేదు, భయాలు. నోటీస్ కాలేదన్నమాట. సో ఆ. ఇది సేఫ్ గా ఎవరికైనా ఇవ్వచ్చు. వారి యొక్క ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ఇది దానికి ఏది అడ్డుపడదు. వాళ్ళ ఋతుక్రమం కరెక్ట్ గా నార్మల్ గానే ఉంటుంది. ఇలాంటి వాటికి ఏది అడ్డు దోహదపడదు అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పాలంటే ఆడవాళ్ళకి. ఆమ్, ఎందుకంటే ఇది ఇస్తే ఒకటి రెండు రోజులతో చాలా ఏళ్ళు మీకు ఇమ్యూనిటీ ఉంటుంది, ఇన్ఫెక్షనే రాదు. కాబట్టి అది ఆమ్, దీర్ఘకాలంగా ఉండే ఆస్కారమే లేదు, క్యాన్సర్ అవడానికి ఆస్కారం లేదు. వ్యాక్సిన్ చాలా మిలియన్స్ వేరే దేశాల్లో తీసుకున్నారు. దానివల్ల ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు ఏమీ లేవు. అవైలబిలిటీ కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ అవును. కొంచెం కాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటే గనక, లేదా కాస్ట్ వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలిగితే ప్రస్తుతం తప్పకుండా ప్రివెంట్ చేసి ఇది మటుకు తప్పకుండా మంచి శుభవార్త అని నేను అనుకుంటున్నాను. అవును. ఆ, ఇది గనక గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నా, ఆ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ, లేదా ఆర్గనైజేషన్స్, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, ఫాక్సీ, ఇలాంటి వాళ్ళు బాగా అడ్వకేట్ చేసినా చాలా మంచి జరుగుతుంది ఇంటి అవును. ఆడవాళ్ళు. ప్రస్తుతం మన దేశంలోనే ఈ గార్డాసిల్ 4 అనే వ్యాక్సిన్, అంటే క్వాడ్రివాలెంట్ 4 రకాల వైరస్లకి 4 ప్రివెంట్ స్ట్రెయిన్స్ చేయగలిగే వైరస్కి. వైరస్ మన దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతా ఉంది, ఉత్పత్తి అవుతా ఉంది. దాంతో అది తక్కువ ఖరీదులో కూడా లభ్యం అవుతా ఉంది, ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది. ఆ, అది ఈక్వల్ గా పనిచేస్తున్నటువంటి వ్యాక్సినే. సో అది ముందు ముందు ఇంకా కాస్ట్ తగ్గిపోయి మన అందరికీ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం చాలా దగ్గరలోనే కనిపిస్తా ఉంది. గవర్నమెంట్ ఉంటున్న కూడాను. వాళ్ళందరూ తప్పకుండా దీని గురించి ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకుని వాళ్ళ డాక్టర్లతో సంప్రదించి తప్పకుండా వీళ్ళు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ పిల్లలకి మనం ఇచ్చే ఆస్తులు ఏమీ లేవు. ఆ, దానికన్నా ఇలాంటివి మన జెనెటిక్స్ ఆ, మార్చలేము. బ్యాడ్ హ్యాబిట్స్, ఈ స్మోకింగ్ ఇలాంటివి చేయకుండా ఉండడం, ఆ, కొంచెం జాగ్రత్తగా ఉండడము, ఇలాంటివి మనం ఇవ్వగలం మన పిల్లలకి. అంతే కదా. ఎందుకంటే అంతే. 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళ పిల్లలు తల్లిదండ్రుల ప్రొటెక్షన్లోనే ఉంటారు కదా. సో అవును. తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వగలిగిన గిఫ్ట్ ఇలాంటివి, ఎందుకంటే అవును. లేట్ అయిపోతే లేట్ అయిపోతుంది. అదే, ఒక డోస్ కానీ 2 డోసులు కానీ తీసుకుంటే వాళ్ళకి ఇంకా జీవితాంతము ఆ భద్రత, అదే. క్యాన్సర్ భద్రత ఆ. అనేది ఉంటుంది అన్నమాట. అదే నగలు చేయించడం, ఇంత కొనడం, ఇవన్నీ గిఫ్ట్ల కన్నా దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్. ఒకవేళ కాస్ట్లీ అయినా కానీ ఎఫోర్డ్ చేయగలిగితే ఇది చాలా ఆ, మంచి గిఫ్ట్ పిల్లలకి అని అనుకుంటున్నాను నేను. మీరు ఏమనుకుంటున్నారు? అవును, తప్పకుండా అది చాలా ఉపయోగకరమైంది, కనిపించని ఉపయోగం అన్నమాట. అంతే. ఆ, అంటే ఏదో ఇమ్మీడియట్గా ఏమీ తెలియకపోవచ్చు కానీ లాంగ్ టర్మ్లో
అవును. మీరు ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ మొత్తం సేవ్ చేసినట్టు అవుతుంది. అవును. సఫరింగ్ అన్ని. సరేనండి, చాలా మంచిది వార్త చెప్పారు మీరు. ఆ, మన ప్రేక్షకులందరూ దీని గురించి కొంచెం చదివి అవేర్ అయిపోయి దీని గురించి వాళ్ళ డాక్టర్ని వెళ్ళి సంప్రదించి ఆ, ఏం చేయాలో చేస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం అండి ఉషారాణి గారు. నమస్కారం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.